హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను వంటకి వెళ్ళానండి. అక్కడ ఏమేమి ఐటమ్స్ నేను చేశాను, ఏ విధంగా చేశాను అనేది కొంచెం తెలియపరచడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నేను ఇది పెళ్ళి ఫంక్షన్ అండి. ఒక 150 మందికి వాళ్ళు చేయమన్నారు. మటన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై చేసిన కర్రీ, అలాగే చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా ఒక టమాటా రసం, వైట్ రైస్, పెరుగు చట్నీ అండి. ఈ విధంగా నేను చేశాను. ఇంకా గారెలు కూడా వేయమన్నారు. అది కూడా తోటకూర వేసి గారెలు చేయమన్నారు. నేనైతే ఈ చికెన్ మ్యాగ్నెట్ చేసేది ఫ్రై చేయడానికండి. ఎందుకంటే ఫ్రై చేసి చికెన్ కర్రీ వండాలి. అలా ఇక్కడ బాస్మతి బిర్యానీ కట్టెల పొయ్యి మీదే చేశాను. ఇంకా మటన్ కర్రీ కూడా కట్టెల పొయ్యి మీదే చేశాను. అవి రెండు కూడా చాలా సూపర్గా వచ్చినాయి. కర్రీస్ అయినా, ఇక్కడ బిర్యానీ అయినా, రసం అయినా, గారెలైనా అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. నేనైతే చేసిన కర్రీస్ ఎస్టిమేషన్ చికెను ఒక 15 కేజీలండి. కర్రీకి దమ్ములో వేయడానికి ఒక 5 కేజీలు వాడుకున్నాను. బిర్యానీ 15 కేజీలు. ఇంకా మటన్ కర్రీ కూడా 15 కేజీలే తీసుకున్నారు. ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుందని ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్నారు. ఇంకా వేడివేడిగా రైస్లోకి గారి చికెన్ కర్రీ, అలాగే రైస్లోకి అవుతేనేమో మటన్ కర్రీ, ఇంకా కొద్దిగా రసము, పెరుగు చట్నీ, ఈ విధంగా వంట చేసేసానండి. అన్ని ఐటమ్స్ చాలా చాలా బాగా వచ్చినాయి అన్నారు. ఇంకా ఫైనల్గా వాళ్ళకి కొంచెం చికెన్ పకోడీ కూడా వేయమంటే అది కూడా వేశాను. పుల్లల పొయ్యి మీద మటన్ వండడం వల్ల చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఇంకా నేనైతే కొంచెం చికెన్ కర్రీ ఏంటి, రైస్ ఏంటి, రసం ఏంటి, ఇవన్నీ ఓన్లీ గ్యాస్ మీద వేశాను. మెయిన్ ఐటమ్స్ నేను కట్టెల పొయ్యి వాడుకున్నాను. ఏదేమైనా సరే ఐటమ్స్ అన్నీ అయిపోయినాయండి. గారెలు కూడా చాలా టేస్టీగా అయిపోయినాయి. ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళన్నీ ఒక లైన్గా సర్దేసుకున్నారండి. సూపర్గా ఉన్నాయండి ఐటమ్స్ అన్నీ.